హలో ఫుడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఆరోస్ కిచెన్. ఈ రోజు మనం ఇన్స్టెంట్ గా అద్దరిపోయే పొంగనాలను ప్రిపేర్ చేస్తున్నాను. వితౌట్ ఆయిల్ మనం ఎలా ప్రిపేర్ చేయాలో చెబుతున్నాను. తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా, చాలా ఇన్స్టెంట్ గా అవుతాయి. దీనికోసం ముందుగా మనం ఒక కప్పు బియ్యాన్ని తీసుకోవాలి. రైస్ ని యాడ్ చేసిన తర్వాత హాఫ్ కప్పు పెసరపప్పుని, హాఫ్ కప్పు శనగపప్పుని తీసుకున్నాను. అనగా ఒక ఒక కప్పు బియ్యానికి హాఫ్ కప్పు 2 వంతుల పప్పుని తీసుకొని నీటిలో నానబెట్టి చక్కగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా నానిన తర్వాత వీటిని మనం మిక్సీలో పట్టుకోవాలి. గ్రీన్ కలర్ అయ్యింది ఎందుకంటే దీనికోసం నేను కరివేపాకుని యాడ్ చేశాను, పుదీనాని యాడ్ చేశాను. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. తప్పకుండా మీరు యాడ్ చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. ఆ తర్వాత మిక్సీలో పట్టుకున్న తర్వాత దీనిలో మనం ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ని మాత్రం తప్పకుండా ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది వస్తుంది. ఆ తర్వాత దీన్ని చక్కగా కలుపుకుంటూ ఉండాలి. చూడ్డానికి కాదండో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కనుక ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మీకు. తప్పకుండా మీరు ఇది ట్రై చేయండి. అలా చక్కగా కలుపుకున్న తర్వాత దీనిలో మనం కొద్దిగా సోడాని యాడ్ చేయాలి. ఆ తర్వాత కొద్దిగా కారపొడి వేశాను. మిరపకాయలు వేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కూడా బాగుంటుంది. మీకు ఎలా నచ్చితే అలా. నేను మాత్రం ఇది వేసుకున్నాను. అలా యాడ్ చేసిన తర్వాత చక్కగా దీనిని మొత్తం కలుపుకోవాలి. ఇది చాలా తొందరగా అవుతుంది కాబట్టి, ఇన్స్టెంట్గా అవుతుంది, వితౌట్ ఆయిల్ కాబట్టి మనకు చాలా హెల్తీ ఫుడ్. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం పొంగనాలని ప్లేట్ని తీసుకొని ఇందులో మనం ఆయిల్ని యాడ్ చేస్తూ ఉండాలి. ఆయిల్ అనేది దీనికి ఎక్కువగా పట్టదు, కాకపోతే మీకు చూపించడానికి నేను వేస్తున్నాను. చూసారుగా, ఇలా ఆయిల్ మొత్తం వేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి దానిని ఇందులో పూర్తిగా యాడ్ చేస్తూ ఉండాలి. ఆయిల్ ఇది మనకు హీట్ అయిన తర్వాతనే వేసుకోవాలి. చూసారుగా, హీట్ అవ్వకముందు ఎలా ఉంటుందో వేస్తే మనం హీట్ అయ్యిందో లేదో అనేది ఎలా చూసుకోవాలంటే ఇలా మనం చేతి పెడితే కొద్దిగా మనకు వేడి అనేది, సెగ అనేది చేతికి తగిలినట్టు అనిపిస్తుంది. అప్పుడు వేసుకుంటే పొంగనాలు అనేటివి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా మనం వేడి అయ్యాక ఇలా మనం పొంగనాలని చేసుకోవాలి. పుదీనా, కరివేపాకు, కొత్తిమీరాకు చాలా హెల్త్కి మంచిది. అలాగే పప్పులు అనేటివి చాలా హెల్త్కి మంచివి కనుక ఇన్స్టంట్గా అవుతాయి. మనం ఇలా ఇందులో వితౌట్ ఆయిల్ కూడా కాబట్టి ఇది మనకు ఆరోగ్యానికి ఎంతో బాగుంటుంది కనుక తప్పకుండా మీరు ప్రిపేర్ చేసుకోండి. చాలా తొందరగా అయిపోతుంది. ఇలా పొంగనాలు ప్రిపేర్ అయ్యాయి. చూసారుగా ఎలా అయ్యిందో. తప్పకుండా మీరందరూ ఇలా ట్రై చేసి పొంగనాలు ప్రిపేర్ చేసుకోండి. మీ ఇంట్లో వారు చాలా ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా ప్రిపేర్ చేస్తేనే చాలా హెల్తీగా ఉంటారు. ఇన్స్టెంట్గా అవుతుంది, టేస్టీగా ఉంటుంది. ఎలా ఉందో మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలా మనం వేసుకున్న తర్వాత వీటిని వెనక్కి ముందుకి మరల్చుకుంటూ కాస్త వేగనివ్వాలి. ముందు వేసాం కనుక ఇవి ఇలా అయ్యాయి, ఇవి తర్వాత వేసాం అందుకే కాలేదు. చూసారుగా ఎలా రౌండ్గా పర్ఫెక్ట్ షేప్లో వచ్చేసాయి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి రెసిపీస్, ఇలాంటి మంచి మంచి వాటి కోసం మా ఛానల్ని ఇప్పుడే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.